brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. శాఖ నుంచి మా ప్రతినిధి ఖాజా కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు ఒక జ్యువెలరీ షాప్లో. ఖాజా, అక్కడ కస్టమర్స్ హడావుడి ఎలా ఉంది అండ్ మర్చెంట్స్ ఏమంటున్నారు? ఎస్, బంగారం ధర పైకి పోతూ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు లక్షణంగా ₹1,00,000 వరకు చేరడంతో కస్టమర్లు ఒకంత ఆందోళన. మరోవైపు తప్పనిసరి పరిస్థితుల్లో బంగారం కొనాల్సిన పరిస్థితి. ఎందుకంటే అక్షయ తృతీయతో పాటు ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కావడంతో కాస్త క్వాంటిటీ ధర పెరుగుతున్న నేపథ్యం, కాస్త క్వాంటిటీ తగ్గినప్పటికీ ఎలాగోలా ఎంతో కొంత కొని సొంతం చేసుకునేందుకు కస్టమర్లు అయితే జ్యువెలరీ షాపుల వద్ద ఉన్నారు. అంటే బ్యాలెన్స్గా, అంటే గతంలో ధర తగ్గినప్పుడు కాస్త డిమాండ్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ధర పెరిగినప్పటికీ కాస్త, అంటే సీజన్ కాబట్టి డిమాండ్ కూడా అదే స్థాయిలో ఉందని చెబుతూ ఉన్నారు. అయితే మనతో పాటు మాట్లాడేందుకు కొంతమంది కస్టమర్లు ఉన్నారు. అంటే ఈమె వధువు, మరి కొద్ది రోజుల్లో ఈమెకు మ్యారేజ్ కాబోతుంది. ఈమె షాపింగ్ కూడా వచ్చారు. ఆమె ఏమంటారో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పడం, ₹1,00,000 గతంలో పరిస్థితి కంటే కాస్త పెరుగుతూ క్రమంగా వస్తుంది. బంగారం మీరు కొన్నారా? ఎలా ఉంది, ఏమంటారు మీరు? యాక్చువల్లీ మేము మా పెళ్లి గురించి బంగారం కొనడానికి వచ్చాము. అసలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఈ కాలంలో బంగారం కొనాలంటే 1,00,000 దాటితే చాలా కష్టం. ఆడపిల్లలు పెళ్లి చేయాలంటే కట్నం పెట్టి చేయాలి. అలాంటిది గోల్డ్ ఇంత కాస్ట్ పెట్టేస్తే ఎలా కొనగలరా? ఆడపిల్లలు పెళ్ళి చేయగలరా, లేదంటే గోల్డే కొనాలా? 5 తులాలు కొనాల్సింది 3 తులాలు కొనాల్సి వచ్చిందనమాట. ఇంక ఇలా చేస్తే మ్యారేజ్ అవ్వడం కూడా చాలా కష్టం. బయట రోల్డ్ గోల్డే చాలా బాగుంది. అలాంటివి ఏదో బంగారం అని వాల్యూ తప్ప రోల్డ్ గోల్డే బెస్ట్ నాకు తెలిసి, అంతే. సో ఇది బంగారం కంటే రోల్డ్ గోల్డ్ బంగారమే నయమని ఒక అభిప్రాయానికి వచ్చారు నవవధువు. మనతో పాటు మరికొంతమంది ఉన్నారు. చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీకు? గోల్డ్ అంటే ₹1,00,000 వరకు చేరుతుంది కదా? చాలా హెవీ కాస్ట్ కదండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ బతకాలంటే చాలా ఇబ్బంది పడి బతకాల్సి వస్తుంది. ఆడపిల్ల పిల్ల అనేసరికి మనకి చాలా హెవీగా ఉంటుంది కాస్ట్ అనేది. మనం తీసుకోవాల్సిన బడ్జెట్లోనైతే దొరకడం లేదు. కాబట్టి గోల్డ్ తగ్గితే బెస్ట్ అని మాలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చెప్పండి. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు ఒక ఒపీనియన్. మీరేం చేయమంటారు? బంగారం రేట్ చాలా పెరిగిపోయిందండి. మేము వస్తువు కొనడానికి వచ్చాం, అలాగే వస్తువు తీసుకున్నాం. మరి ఎంతైనా తప్పదు కదా. ఇంకా అంటే బంగారం ధర పెరిగిన డిమాండ్ అదే స్థాయిలో ఉంది. అదే స్థాయిలో ఉంది. బంగారంపై మోజు అలాంటిది కదా అంతే. చెప్పండి, అక్షయ తృతీయ కూడా వస్తుంది కదా, అంటే కొనడానికి వచ్చారా మీరు కూడా? బంగారం రేట్ చాలా పెరిగిపోయిందండి. అయినా కానీ వ్యామోహం బంగారం అంటే మరి బాగా అయింది కదా. అంటే బంగారం ధర పెరిగినా సరే బంగారంపై వ్యామోహం తగ్గట్లేదని కస్టమర్లు చెబుతున్నారు. మనతో పాటు నిర్వాహకులు, జ్యువెలరీ షాప్ నిర్వాహకులు ఉన్నారు. భద్రగిరి రాజు గారు ఉన్నారు, ఎండి వైస్రాజ్ జ్యువెలర్స్. చెప్పండి సార్, వాస్తవానికి అంటే ₹1,00,000 అంటే కాస్త తగ్గుతుందని అందరికీ కస్టమర్లకి ఆశ ఉంటూ వస్తుంది. కాకపోతే క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఏమంటారు మీరు? కాస్త తగ్గుతుందనే ఆలోచనతో టోటల్ అంతా జ్యువెలరీ ఇండస్ట్రీ కాదు, ప్రతి కస్టమర్ కూడా ఎదురు చూస్తున్నారు. కానీ అది తగ్గుతుంది అనుకున్నప్పటికల్లా అది బాగా మన 9,000 రాగానే మార్కెట్ అందరూ కూడా డౌన్ అవుద్దని జస్ట్ మన మీడియాలోనే అందరూ కూడా టోటల్ ఎంటైర్ వరల్డ్ అంతా వచ్చింది. కానీ అది బంగారం కదండి, మన రివర్స్ దాని ప్రభావం చూపించి ఈరోజు 9,000 నుంచి 8,000 7,000 వస్తుంది అనుకున్న కూడా ఆల్మోస్ట్ 10,000 అయిపోయింది. ఈరోజు 10,000 అంటే per 10 grams 1 lakh అనేది అసలు ఎవరు కూడా చాలా మైండ్ బ్లోయింగ్ ఫిగర్ ఇది. కానీ ఇంత రేట్ పెరిగినప్పుడు కూడా ఇంకా ₹1,20,000 ₹1,200 గ్రామ్, సారీ చెప్పండి. అదే చాలా మంది యూత్ గోల్డ్ మీద పెట్టడం దండగా అంటున్నారు. ఇప్పుడు సాక్షాత్తు మీ దగ్గర అక్కడ పెళ్లి కూతురే ఆ మాట మాట్లాడింది, రోల్డ్ గోల్డే చాలా బెటర్ అనిపిస్తోంది, అవే చాలా అందంగా ఉన్నట్టు అనిపిస్తోంది అని చెప్పి. బహుశా బంగారం ముట్టుకుంటే పగ్గుమంటోంది కాబట్టి, మండుతోంది కాబట్టి బహుశా అభిప్రాయానికి వచ్చి ఉండొచ్చు కాక. మర్చెంట్స్ ఏమంటారు? వ్యాపారవేత్తలు ధర ఇంకా కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా, లేకపోతే తగ్గచ్చని చెప్పేసి అంటున్నారా? అంటే దానికి ప్రత్యామ్నాయం కూడా చూపిస్తున్నారు. ఎందుకంటే 24 క్యారెట్ గోల్డ్, అలాగే 22 క్యారెట్ 916 గోల్డ్ ఏదైతే ప్రస్తుతం మార్కెట్లో క్రమంగా కస్టమర్లు తీసుకుంటూ ఉంటారో దానికి ప్రత్యామ్నాయంగా 18 క్యారెట్ గోల్డ్లో 21 క్యారెట్ సంబంధించిన డిజైన్లే రూపొందించి కస్టమర్లకు సరసమైన ధరలకు తెచ్చేందుకు కొన్ని జ్యువెలరీ షాప్ యజమానులు కూడా చెప్తున్నారు. ఇదే అంశంపై మనం మాట్లాడుకుందాం. చెప్పండి సార్, యాక్చువల్గా అంటే 22 క్యారెట్ గోల్డ్ 18 క్యారెట్ గోల్డ్గా
ప్రత్యేకంగా ఈ జ్యువెలర్స్ని తెస్తా ఉన్నారు. ఎలా అంటారు, ఏమంటారు మీరు డిమాండ్కి తగ్గట్టుగా? సార్ ఇప్పుడు జనరల్గా మేము 22 క్యారెట్ ఇప్పుడు అంతా బాగుంది, రేటు బాగా పెరుగుతుండడంతో లైట్ వెయిట్ జ్యువెలరీ వైపు చాలా వరకు వెళ్ళాము. కానీ లైట్ వెయిట్ జ్యువెలరీ ఇంకా తగ్గించడానికి ఇంకా ఐటమ్ డ్యామేజ్ అవుతుందన్న ఉద్దేశంతో అయితే ఇప్పుడు కొత్తగా ఇంత రేటు పెరిగింది కాబట్టి మనం 18 క్యారెట్ జ్యువెలరీ వైపు వెళ్తే బాగుంటుందని ఇండియాలో ఫస్ట్ టైం వైస్రాయ్ జ్యువెలర్స్ దాని గురించి 6 months నుంచి చాలా వర్క్ చేసింది. అంటే 916 గోల్డ్కి తగ్గట్టుగానే 18 క్యారెట్లో అటువంటి డిజైన్లు తీసుకొస్తున్నారు ప్రత్యామ్నాయంగా 916 జ్యువెలరీ ఇప్పుడు స్టోర్లో ఏ ఐటమ్ ఉందో ప్రతి ఐటమ్ కూడా 18 క్యారెట్లో తయారు చేస్తాం. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఈరోజు ₹1,00,000 అయిన ఐటమ్ 75,000 to 80,000లోనే మనకు వస్తుంది. ఇది ఇండియాలోనే ఫస్ట్ టైం జ్యువెలరీ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం వైస్రాయ్ జ్యువెలర్స్ లాంచ్ చేస్తాం. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్టయితే ధర పెరుగుతూ ఉంది, డిమాండ్ కూడా అదే స్థాయిలో ఉంది. అయితే కాస్త కొంతమంది కస్టమర్లు వెనకాడుతున్నప్పటికీ కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగానే మరికొన్ని జ్యువెలరీ డిజైన్లు తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే 916 మార్కెట్లో వాడుకలో ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగానే 18 క్యారెట్లో అంటే ధర తక్కువ ఉండి సేమ్ జ్యువెలరీ ఏదైతే 916 22 క్యారెట్లో ఉంటుందో అటువంటి డిజైన్లనే 18 క్యారెట్లో కూడా తీసుకొచ్చి సరసమైన ధరలకు మార్కెట్లోకి తీసుకొచ్చి కస్టమర్లకు అందుబాటులో తీసుకొస్తామని కొంతమంది నిర్వాహకులు చెప్తున్నారు. ఓవరాల్గా చూసుకున్నది లక్షణంగా ₹1,00,000 చేరుకోవాలో ఈ బంగారం ధర చేరడంతో కొంతమంది భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది రోల్డ్ గోల్డే బెటర్ అని కొంతమంది అంటుండగా మరికొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో బంగారం ధర పెరిగినా వ్యామోహం తగ్గలేదని మరికొంతమంది మగవాళ్ళు చెబుతూ ఉన్నారు. ఒకటి హైదరాబాద్.